సుపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఎవరిని తృప్తిపరచాలని వస్తున్నాం మనం? ఎవరినో తృప్తిపరచక కాదండి, కనీసం మనల్ని మనం తృప్తి చెందటానికి వస్తున్నాం అనమాట. నువ్వెవరినో తృప్తిపరచడానికి, ఎవరినో మరి సంతోషపరచడానికి వస్తే నీకే ప్రయోజనం ఉండదు అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకంటూ ప్రయోజనం కావాలి అనుకుంటే నువ్వు దేవుని యొక్క ఉద్దేశానికి లోబడాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే, శరీరములో పాలు పంపులు పొందే వారందరూ క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము అనబడిన దీంట్లో పాలు పంపులు పొందే వారందరూ సమాన హక్కుదారులు అని రాశాడనమాట. మీరు బాగా చదివారు కదా. ఈ భాగములో పాలు పంపులు పొందే వారందరికీ దానికి సంబంధించిన భాగం ఉంటుంది కదా అని అంటాడు పౌలు గారు. చూడండి ఆ పదాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడొచ్చు. నేను చదువుతున్నాను 10వ అధ్యాయము 15లో. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అనేక రాశాడు. అంటే ఖచ్చితంగా రొట్టె శరీరంలో పాలు పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు శరీరంలో మనకు కూడా పాలి భాగం ఉన్నది. మనమందరం కూడా ఆయన శరీరంలో ఐక్యం చేయబడ్డాము అని చెప్తున్నాడు అనమాట. సరే, ఇప్పుడు ఐక్యము చేయబడాలి అంటానికి కొన్ని ప్రాముఖ్య కారణాలు చెప్తాను మీకు. నిజంగా యేసుప్రభు శరీరంలోనే నువ్వు ఉన్నావు అంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. ఈ లక్షణాలుగా లేకపోతే నువ్వు యేసుక్రీస్తు శరీరంలో పాలిభాగస్తుడు కావు, ఆయనలో కూడా నీకు వాటా లేదు అని అర్థం. నిజంగా బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారికి మనం వారసత్వాలు ఇచ్చినప్పుడు వారసత్వాల్లో ఒక వారసత్వం ఏంటి తెలుసా? ఏంటంటే ఇశ్రాయేలీలతో సమాన వారసులు. ఏ వారసత్వం అండి? ఎవరితో? ఇశ్రాయేలీలతో అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా జ్ఞానవంతులండి. ఎందుకంటే వారితో మనం సమానంగా సరిపడలేము, అంతటి జ్ఞానవంతులు. కానీ యేసుప్రభు వారు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం చేత ఆయన శరీరంలో మనకు కూడా అవయవాలుగా ఉండే భాగ్యం ఇచ్చారు. ఇశ్రాయేలీలు కూడా కుడి భాగమై ఉంటే మనల్ని ఎడమ భాగంగా చేశాడనమాట దేవుడు. ఏం చేశాడండి? ఎడమ భాగం. వాళ్ళు కుడి భాగం అంటే ఈ కుడి కన్ను లేక కుడి చెయ్యి, కుడి చెవి, కుడి కాలు అన్నట్లు ఉంటే యేసుప్రభు వారికి ఎడం కన్ను, ఎడం చెయ్యి, ఎడమ చెవి, ఎడమ కాలు అన్నట్లు మనం ఉన్నాము. అంటే శరీరంలో యేసుప్రభులో మనం సమాన స్థానాన్ని పొందాము. మరి సమాన స్థానంలోకి ఎవరు వెళతారు? చాలాసార్లు అనుకోవచ్చు, ఎలాగైనా పర్లేదండి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానండి, నేను మందిరానికి రానండి, నాకు నచ్చినట్లు ప్రవర్తిస్తానండి, అందరితో పాటు ఆరాధన చేస్తానండి, ఇది నా ఇష్టం అని. అంటే నీ ఇష్టం అంటే నీకు నచ్చినట్లు ప్రవర్తిస్తే దేవుని ఇంటికి నీవు ఏమాత్రము వారసత్వం కాదు. అర్థమైందంటే అది నీవు కావచ్చు, నేను కావచ్చు. దేవునికి శరీరంలో సమాన స్థాయి కావాలంటే కొన్ని లక్షణాలు మనం సంపాదించుకోవాలి. అవి మనలో ఉండాలి. అవి కానీ లేనప్పుడు దేవుని ఇంటికి సరైన వారము కాము అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈ రోజున ఏంటవి? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని తన సన్నిధిని ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఏం చేశాడండి ఇక్కడ అంటే 3 కారణాలు చెప్తున్నాడండి. ఏంటవి? 3 కారణాలు. మొట్టమొదటి కారణము పరిశుద్ధత, రెండో కారణము నిర్దోషత, మూడో కారణము నిరపరాధులుగా. అంటే నిర్దోషి అంటే తప్పు లేనోడు, నిరపరాధి అంటే అపరాధ భావన కూడా లేనోడు. నిరపరాధి అదేం తెలియదంటే నిరపరాధి అంటే ఏ తప్పు లేనోడు అని అర్థం. నిర్దోషి ఏ దోషము కూడా మోపబడలేదు. పరిశుద్ధుడు అంటే అపవిత్రత లేనోడు. అంటే 3 కారణాలు రాశాడనమాట. ఈ 3 కారణాల ద్వారా మనకు కలిగే లాభం ఏంటి అని మనం ప్రశ్నిస్తే అక్కడ కిందకి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? ఈ 3 కారణాల ద్వారా ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన
ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. అదనమాట. ఏంటయ్యా మనకి కలిగేదానికి 3 కారణం ఏంటంటే యేసు ప్రభువారి మరణమే మనము ఈ 3 కారణాల ద్వారా ఈ 3 కారణాలకి అర్హులమయ్యాము అని చెప్పాడనమాట. ఈ 3 కారణాలకి అర్హులము, పరిశుద్ధులకు వచ్చాము, నిర్దోషులుగా చేయబడ్డాము, నిరపరాధులుగా చేయబడ్డాము యేసు ప్రభువారి శిలువ మరణము ద్వారా. ఇది కలిగిన లాభం అని చెప్పాడు. సరే, అది బాగుంది. ఇప్పుడు కిందకి వెళదాం. 23వ వచనం ఏం చెప్తుంది? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. చూడండి, ఇక్కడ బాగా గమనించిన, ఇది మీకు కలుగుతుంది అంటే విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అన్నాడనమాట. రెండోది, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అంటే ఫస్ట్ నిరీక్షణ అంటే దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు, దేవుడు మనకి అది ఇది ఇస్తాడని ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మేది దాని నుంచి మనం తొలగిపోకుండా ఉండాలి. రెండోది, విశ్వాసంలో స్థిరంగా నిలవాలి. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఇది చేయమన్నాడు, తూచ తప్పకుండా నేను చేస్తాను అనే నమ్మకం, అది విశ్వాసం అన్నారు. ఇప్పుడు సపోజ్ అబ్రహాముతో దేవుడు కొన్ని మాటలు చెప్పాడంట. అయితే అబ్రహాము దాన్ని విని దాన్ని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నమ్మాడు. దేవుడు ఉన్న కంటికి కనబడిన దేవుడు మరి ఒక స్వరరూపంలోనే కనబడి ఆయన చెప్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను అని అబ్రహాము నమ్మాడు కనుక ఏమైందంటే అతని నమ్మకం నిరీక్షణ లేక నీతికి ఆధారమయ్యింది అన్నాడనమాట. కానీ ఇక్కడ కూడా అన్నాడు, మీరు నమ్మినట్లయితేనే దీన్ని మీరు ప్రతిఫలంగా పొందబోతారు. అదనమాట. మరి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ నమ్మకం, ఈ నిరీక్షణ మాత్రమే మనల్ని శాశ్వత కాలంలో భవిష్యత్తులో నిలబెట్టేవి అని చెప్తున్నాడు అనమాట. ఇంతకీ ఈ విశ్వాసంలో మనము దేంట్లో నిలబడాలి అంటే పరిశుద్ధతలో నిలబడాలి, నిర్దోషత్వంలో నిలబడాలి, నిరపరాధులుగా ఉండుట్లో నిలబడాలి. దేంట్లో? పరిశుద్ధతలోను, నిర్దోషత్వంలోను, నిరపరాధులుగా ఉండుట్లోనూ మనము స్థిరత్వం పొందాలన్నమాట. అంటే దాని మీద నిలబడాలి.